కాకినాడ ఏసీడిటిఎస్ ఫస్ట్ ఏసీడిటిఎస్ థియేటర్లో 175 డేస్ హౌస్ఫుల్స్ 175 డేస్ హౌస్ఫుల్స్. ఇలాంటి సమయంలో ఏంటంటే అరవింద్ గారికి ఈస్ట్ గోదావరిలో పంపిణీ సంస్థ ప్రారంభిస్తే బాగుంటుంది అని అర్థమయ్యి ఆయన ఏం చేశారంటే పసివాడి ప్రాణంతో 87లో తూర్పుగోదావరి జిల్లాలో అందరూ ఏమనుకుంటారంటే అరవింద్ గారు అనగానే నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనుకుంటారు. కాదు, తూర్పుగోదావరి జిల్లాలో 87లో ప్రారంభించారు. ఓకే, ప్రారంభించి చూస్తున్నారు ఒక్కొక్క సినిమా చూసేటప్పటికి స్టేట్ రౌడీ నాకు తెలిసి ఇక్కడ కొంతమందితో భాగస్వామ్యంలోనూ కొంతమంది కలిసి వెంకటకృష్ణ ఫిలిమ్స్ కాకుండా వెలుపలికి ఇచ్చారు. శశిభూషణ్ గారు వీళ్ళందరూ ఉండి వెలుపలికి ఇస్తే అసలు స్టేట్ రౌడీ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ట్రేడ్ ఆశ్చర్యపోయింది. నైజాంలో చిరంజీవి గారి స్టామినా ఇంత ఉందా, ఈ స్థాయిలో ఉందా అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? అరవింద్ గారు ఆచితూచి అడిగేసి 91 నాకు గుర్తున్నంతలో అక్టోబర్లో రిలీజ్ అనుకుంటాను. ఇది మన రౌడీ అల్లుడు అక్టోబర్లో రిలీజు. సెప్టెంబర్ ఆ ప్రాంతంలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్రారంభించారు. రౌడీ అల్లుడితో ప్రారంభమైంది నైజాంలో. రౌడీ అల్లుడితో 91లో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ హైదరాబాద్లో ప్రారంభమైంది. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లో ప్రారంభమైంది. ఓకే, అక్కడి నుంచి ఏమైందంటే ప్రీవియస్ చిరంజీవి గారి సినిమాలు కూడా అరవింద్ గారు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి తీసుకున్నారు, కొనుక్కున్నారు. అది తక్కువకై ఉండొచ్చు, లేకపోతే టోకున్ అయి ఉండొచ్చు. ఏ సినిమా అయినా చిరంజీవి గారి సినిమా నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఉండాలి. ఇప్పటికీ 500కు పైగా, మొత్తంగా కలిపి 500 పైన సినిమాలు, తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు 500 పైన సినిమాలు. మీకు 90sలోనే ఈస్ట్ గోదావరిలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పుకున్నాం కదా. నారి నారి నడుముమరారి, నారి నారి నడుముమరే కంటే ముందు శ్రీనివాస్ కళ్యాణం ఎవరు చెప్పారు, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమాలు కొని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి వ్యాపారంలోకి వచ్చేసారు. అరవింద్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మీకు ఒక చిన్న పెట్టకతో చెప్పుకోవాలి. VHS అని వీడియో క్యాసెట్స్ ఉండేవండి. VCR, VCP వీడియో క్యాసెట్స్. నాకు తెలిసి మీరు కొంచెం మీరు కిడ్ నుంచి కొంచెం మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం కూడా ఉండుంటాయి. VCRలు, VCPలు ఉన్నాయి కదా, క్యాసెట్లు, VHS. ఇవి అందరు నిర్మాతలు పోటీ పడి అమ్మేస్తున్నారు అన్ని కంపెనీలకి. భలే ఉంది ఆదాయం అని చెప్పేసి ఎవ్రీథింగ్. నష్టమైన లాభమైన వీళ్ళే ఫేస్ చేస్తారు. లాభమే, నష్టం ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో. అయ్యో మీకు ఇద్దరు మిత్రులు లాంటి సినిమా మా చిత్తూరు జిల్లాకి మా మదనపల్లి ఆయనే కొన్నారు. కొని ఓవరాల్గా నాకు ఆ ఫిగర్స్ తెలుసు. నాకు ఆయన మొత్తం ఆయన సీడెడ్ కొన్నాడు. ఆయన క్షమించాలి, చిత్తూరు జిల్లా కదా, ఎంటైర్ సీడెడ్ కొన్నాడు ఆయన. 4 డిస్ట్రిక్ట్ సీడెడ్ అంటే మాకు చిత్తూరు, కడప, అనంతపురం, తర్వాత బళ్ళారి కూడా అండి, బళ్ళారి, కర్నూలు, ఇవన్నీ కలిపి బళ్ళారి జిల్లా కూడా కలిపి సీడెడ్ అవుతుంది మాకు. ఆయనకి యావరేజ్, ఇద్దరు మిత్రులు యావరేజ్ ఓవరాల్గా చెప్పుకోదగ్గ లాభం వచ్చింది. వర్కౌట్ అయింది, ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది. చిరంజీవి గారి సినిమా మీకు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకు చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా కూడా, సంజయ్ గారు బాగా గుర్తున్నంతలో చెప్తున్నాను, చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా కూడా మీకు పక్క హీరో హిట్ సినిమా రెవెన్యూకి ఈక్వల్గా ఉండేది. ఓకే, అవతల ఎవరైనా కావచ్చు, హీరో పేర్లు అనవసరం. చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ లేదా చిరంజీవి గారి సినిమా యావరేజ్, అబవ్ యావరేజ్, ఏదైనా అవనివ్వండి, పక్క హీరో సినిమా హిట్ సినిమాతో ఈ సినిమా పోటీ పడేది చిరంజీవి గారి సినిమా. అలాగే మీకు నంబర్ ఆఫ్ షోస్ వేసిన, బెనిఫిట్ షోస్ వేసిన, నంబర్ ఆఫ్ షోస్ వేసిన, మీకు అసలు హ్యూజ్ చెప్పా పెట్టకుండా షో వేసిన, ఫుల్ అయిపోయింది. ఈ 2 థియేటర్లు ఉన్నాయండి. ఒక సెంటర్కి వెళ్ళాం మనం. సెంటర్కి వెళ్తే ఇది మెయిన్ థియేటర్ అండి. ఈ థియేటర్ కాకుండా ఇంకా ఫార్ అవే ఎక్కడో ఇంకో థియేటర్లో చిరంజీవి గారి సినిమా సెకండ్ థియేటర్ కింద ఉంది. ఈ థియేటర్ వాళ్ళ కాంపౌండ్లోనో ప్రెమిసిస్లోనో ఇంకొక థియేటర్, మినీ థియేటర్ ఉందనుకోండి. ఇక్కడ ఈ ఓవర్ఫ్లోస్ తట్టుకోలేక, వచ్చిన ఆడియన్స్ని తట్టుకోలేక ఈ పక్కన థియేటర్లో కూడా వీళ్ళు షో వేసేసారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇమ్మీడియట్గా ఇది ఫుల్ అయిపోయేది. మీకు అర్థమవుతుంది కదా. ఇటువంటి ఒక ప్రభంజనం చిరంజీవి గారితోనే సాధ్యమైంది. చిరంజీవి గారి వల్ల చూడగలిగాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్పాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 96లో చిరంజీవి గారి సినిమాలు, ఆయన కొత్త సినిమా ఏది విడుదల కాల. 95 డిసెంబర్లో విడుదలైన రిక్షావుడు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన కొన్ని నెలలు ముఖానికి మేకప్ వేసుకోలేదు. ఆయన అంతర్మథనం చెందారు. ఏ పాత్ర చేయాలి, ఏ కథ ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి ఒక అంతర్మథనంలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో మీకు బాగా వినండి, ఈ సమయంలో మీకు తెలుగు రాష్ట్రాలలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ముఖ్య పట్టణాలు కాదు, దాని దిగువ పట్టణాలు కాదు, దాని క్రింది పట్టణాలు కాదు, ఇక్కడ మీకు చిరంజీవి గారి పాత సినిమాలు విజృంభించి ఆడాయండి సంజయ్ గారు, మీరు నమ్మరు. ప్రీ రిలీజులు అది 4వసారి అవ్వచ్చు, 5వసారి అవ్వచ్చు, 3వసారి అవ్వచ్చు, 6వసారి అవ్వచ్చు, ఎలా ఆడే హౌస్ఫుల్స్. ఈ ట్రెండ్ అప్పటి నుంచే ఉంది అయ్యయ్యో, వాటి వల్ల మీకు తర్వాత మీకు ఏమైందంటే దీనికంటే ముందుకు వెళ్దాం కాస్త. నేను చెప్తున్నది 90s, ఎర్లీ 80sకి వెళ్ళామనుకోండి, 90 మునుపు జగదేకురుడు అతిలోక సుందరి, దానికంటే ముందుకు వెళ్ళామనుకోండి, మీకు ఒక 80sలో 5 ఆటలు ఉండేవి మీకు. ఓకే, 4 ఆటలు కదా, 5 ఆటలు. మార్నింగ్ షో, నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. మీరు ఒక హీరో సినిమా 4 ఆటలు ఆడుతుంది అనుకోండి, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. నూన్ షో వచ్చి వేరే ఏదో ఒక సినిమా ఆడుతుండేది. ఒక 50 రోజులు ఆడిన మంచి సినిమానో, ఒక పాత సినిమా అద్భుతమైన సినిమానో నూన్ షో 11 గంటలకు ఉండేది. ఈ 11 గంటల ఆట ఎవరి కోసం అడగాలి మీరు? పిల్లలు స్కూల్కి వెళ్ళి, భర్త పనికో ఉద్యోగానికి వెళ్ళిపోయి, వంట వార్పు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మీకు. ఓకే, ఈ ఆడవాళ్ళందరూ నూన్ షో దగ్గర ఉండేవాళ్ళు. కాసేపు పక్కన పెడితే ఇది చిరంజీవి గారికి వర్తించదు. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 5 ఆటలు చిరంజీవి గారి సినిమాయే ఉండేది మీకు. ఓకే, తీసేసి నూన్ షో ఇంకొకరిది వేయటం కాదు, అది చిరంజీవి గారి సినిమాయే ఉండేది. ఇట్లాంటి సంచలనాలు చాలా ఉన్నాయి చిరంజీవి గారి జీవితంలో. అలా మీరు పంపిణీ వ్యవస్థ గురించి మొదలుపెట్టారు కాబట్టి మేము పంపిణీ వ్యవస్థ గురించి మొదలుపెట్టి ఇలా ఓవర్ఫ్లోస్, డిస్ట్రిబ్యూషను, ఆ తర్వాత జిల్లాల వారీగా వచ్చి ఇంద్ర సమయానికి ఏంటంటే ఇంద్ర దగ్గర నుంచి కొంత మారింది, డైనమిక్స్ మారిపోయినాయి ఖచ్చితంగా. కాకపోతే ఎందుకు అప్పటి నుంచి ఇప్పుడు దీంట్లో దగ్గుబాటి అల్లు అరవింద్ గారు చాలా వచ్చారు. కాదు దిల్ రాజు గారు ముందు డిస్ట్రిబ్యూటర్ కదా. అక్కడికే వస్తున్నాయి. నిర్మాత అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ తర్వాత నిర్మాత. నెక్స్ట్ పేషియన్స్ సునీల్ గారు ఏదన్నా సినిమాకి సంబంధించి వీళ్ళు అంటే తప్పితే అది థియేటర్స్ లోకి వెళ్ళదు. ఇక్కడ ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చిరంజీవి గారి రెమ్యునరేషన్ మాకు తెలిసేది. ఎంతో కొంత నిర్మాత ఎవరో ఒకరు చెప్పేవారు, బాస్కి మనం ఇలా చేసాం, ఇటువంటి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు కాబట్టి. అది చాలా ఫ్యూ పీపుల్తో షేర్ చేసుకుంటే ఆ సర్కిల్ ఏంటంటే ఉప్పొంగిపోయేవాళ్ళం, బాస్ రెమ్యునరేషన్ ఇంత అని, మన హీరో ఇంత తీసుకుంటున్నాడు, మన హీరో ఇంత అని అనుకునేటటువంటి ఒక దశ గురించి చెప్తున్నా. వెలుపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకసారిగా సినిమా రెవెన్యూ చూస్తే సంబంధం లేకుండా సినిమా రెవెన్యూ ఎక్కడో ఉండేదండి. హీరో గారు చిరంజీవి గారు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్కి సినిమా రెవెన్యూ అసలు ఆ నిర్మాత కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లకి చిరంజీవి గారి రెమ్యూనరేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఎక్కువ అందేదండి. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చిరంజీవి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్కి 5-6 రెట్లు, డిస్ట్రిబ్యూటర్కి ఒక ప్రాంతం డిస్ట్రిబ్యూటర్కి 5-6 రెట్లు అతనికి లాభం చేకూరేది. అది మాకు అర్థమయ్యేది కాదు. అరే ఇదేంటిది అంటే హీరో గారికి చాలా స్మాల్ కట్ వెళుతోంది, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఈ సర్కిల్లో వెరీ బిగ్ కట్ ఇక్కడ ఆగిపోతుంది అనే విషయం అర్థమయ్యేది. ఆ తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు తర్వాత తరం హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రతిదీ పట్టించుకోవటం మొదలుపెట్టారు. షేర్లు తీసుకోవడం, వాళ్ళు ఏంటి బిజినెస్లో షేర్ అండి. ఎంత ఖర్చు పెడుతున్నావు, బిజినెస్ ఎంత అవుతుంది, బిజినెస్లో లాభాల్లో నా వాటా ఎంత, వాస్తవం ఇక్కడ ఇది వచ్చేసింది. కాబట్టి ఏంటంటే అసలు అది విషయం. సంజయ్ గారు ఏదో మసిపూసి మారేడుకాయ అయితే చేశారు, నేనే మసిపూసి మారేడుకాయ చేయలేదు. వీళ్ళు నలుగురు ఎందుకు తెర మీదకి వస్తున్నారు, వాళ్ళు ఎందుకు? అవునండి, కార్పొరేట్ వ్యవస్థ ఇది. కార్పొరేట్ వ్యవస్థలో మీరు ఇక్కడ అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. రోజు ఈ గుండాట ఆడేవాడు వాళ్ళు ఉంటారండి, గోదావరి జిల్లాలో బాగా అర్థమవుతుంది. గుండాట ఆడేవాడు, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి వీటికి సంబంధించి, గుండాట, చక్రమాట ఇవన్నీ చెప్తారు. సరే మనం లాస్ వేగస్ దాకా వెళ్ళొద్దు, వాడు అక్కడ కూర్చుని ఆడుతూనే ఉంటాడండి. మనం వెళ్ళి వస్తుంటాం, ఒకరోజు గెలుస్తాం, 4-5 సార్లు ఓడిపోతాం, గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్తాం, ఓడిపోయిన తర్వాత కొంచెం తగ్గిస్తాం, మళ్ళీ ఆశ చావక మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ వెళ్తాం. వీళ్ళు ఏంటంటే ఆట ఆపటంలా, వీళ్ళు ఇక్కడ ఆడుతూనే ఉన్నారు. అవును, వాళ్ళు అక్కడే కూర్చుని అక్కడే ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆపరు, గెలిపోవడంలో కానీ డబ్బులు వచ్చే సంబంధం లేదు. వాళ్ళ ఆట ఆపరు. ఎందుకంటే మీరు ఇవాళ 100 రూపాయలు జేబులోకి వేసుకెళ్ళారు కదా, రేపు 500 ఇక్కడ తీసుకొచ్చి
ఇది ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన అంశం. ఓకే, సారీ టు సే దిస్, వాళ్ళతో పోల్చాను వీళ్ళని కాదు కానీ క్షమించాలి. క్లియర్ కట్ గా అర్థం అవ్వాలంటే మంచి ఈ స్థాయికి దిగజారి చెప్పాలన్నమాట. ఇది మంచి ఎగ్జాంపుల్ కదా, అది పరిస్థితి. మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు.